బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో మొగల్పూరా పిఎస్ లో సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ చేసిన ఫిర్యాదుతో ఈసీ చర్యలు తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. మే 1న ఎన్నికల ప్రచారంలో చిన్నారులను భాగస్వామ్యం చేశారని ఎన్నికల కమిషనర్ కు కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజా సింగ్, మాధవీలత, యమన్ సింగ్ లపై కేసు నమోదైంది. पुलिस स्टेशन में अमित शाह जी और किशन रेड्डी जी और मेरे ऊपर और महादेवीलता जी के ऊपर एफआईआर हुआ। कोई कांग्रेसी नेता है, उसने जाके चुनाव आयोग को कंप्लेंट दी है, तो उसके आधार पे हम सब पर केस बुक हुआ। उन्होंने ये लिखा है कि छोटे छोटे बालकों का उपयोग किया गया। ये सरासर गलत है। जब अमित शाह जी मंच पर थे, रैली समाप्त हुई, अमित शाह जी ऑलरेडी टाइम पूरा फॉलो करे, इलेक्शन कमीशन की जो गाइडलाइंस है उसको उन्होंने फॉलो किया है। वहाँ पर बहुत ही प्यारे प्यारे बच्चे खड़े हुए थे। यानी अमित शाह जी की स्पीच होने के बाद में वो बच्चों को सिर्फ बुलाकर उनके साथ उन्होंने फोटो उतरी है, ना कि वो बच्चों के हाथ में बीजेपी का झंडा पकड़वाया है और ना ही बीजेपी जिंदाबाद के ऐसे स्लोगन लगवाए हैं। तो एफआईआर किस बेस पे मोगलपुरा पुलिस ने किया है मुझे समझ में नहीं आ रहा है। आज मैं पूछना चाहता हूँ तेलंगाना पुलिस से कि यही कांग्रेस वाले गली गली में शराब बांट रहे, कितने लोगों पर एफआईआर की गई है? आज गली गली घूमकर कांग्रेस को वोट डालो बोलकर पैसे बांट रहे, कितने लोगों पर एफआईआर की गई है? आज मैं पूछना चाहता हूँ। लेकिन एक फेक कंप्लेंट पर एफआईआर करना ये सरासर गलत है और इसको हम कोर्ट में चैलेंज करेंगे। ट्वाइस के लिए हम इसको कोर्ट जाएंगे और जितने भी जो कांग्रेसी जो कांड कर रहे हैं इसके ऊपर भी हमें कमेटी लगाकर हर पुलिस स्टेशन में इनके ऊपर भी हम एफआईआर करवाएंगे, जहां जहां ये लोग शराब बांटेंगे, जहां जहां पर ये लोग पैसे बांटेंगे। హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో మొగల్పురా పిఎస్ లో సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత నిరంజన్ చేసిన ఫిర్యాదుతో ఈసీ చర్యలు తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. మే 1న ఎన్నికల ప్రచారంలో చిన్నారులను భాగస్వామ్యం చేశారని ఎన్నికల కమిషనర్ కు కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, చెప్పండి, అమిత్ షా పై కేసుకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే దీని మీద బీజేపీ నేతలు ఎటువంటి ప్రతిచర్య తీసుకునే అవకాశం కనిపిస్తుంది? రాజేంద్ర, హైదరాబాద్ మొగల్పురా పిఎస్ పరిధిలో ఒక సభ జరిగింది. ఈ నెల 1వ తేదీన పాతపచ్చిలోని ఓ సభలో మాధవరత మాట్లాడుతుండగానే మైనర్ బాలికలతో ప్రచారం చేయించారని కూడా కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో ఇటు మొగల్పురా పిఎస్ లో కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి, మరోవైపు రాజా సింగ్, ఒకవైపు మాధవీలత, యమున సింగ్, ఐదుగురు పైన కూడా కేసులు అయితే నమోదయ్యాయి. వీరితో పాటు ఇంకొంతమందిపై స్టేజ్ మీద ఎవరైతే ఉంటారో వారిపైన కూడా పోలీసులు 188 సెక్షన్ కింద, ఐపీ సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే విచారణ జరపాలంటూ కూడా ఇప్పటికే టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ అయిన జి నిరంజన్ ఢిల్లీలోని ఎన్నికల ప్రధాన దగ్గరికి దీనికి సంబంధించిన వీడియోను మెయిల్ ద్వారా పంపించాడు. ఎన్నికల నియమావళి ఏదైతే ఉంటుందో ఎంసీసీ కోడ్ ఉల్లంఘించారంటూ కూడా ఫిర్యాదు చేశారు. విచారణ జరపాలి, దీనిపైన పోలీస్ కమిషనర్ కు ఈసీ ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా దీనిపైన ఏదైతే మెయిల్ ఇచ్చారో దీనికి ఆధారంగా కూడా వీడియో ఆధారాలు, ఇటు ఫోటేజ్ ఆధారంగా అమిత్ షా తో పాటు మరో 5గురిపై కూడా కేసు అయితే నమోదైంది. అయితే పాతబస్తీలో మాధవలత మాట్లాడుతుంది, వేదిక పైన మాట్లాడుతున్న క్రమంలోనే అమిత్ షా చిన్నారులకు సంబంధించి తన వద్దకు రమ్మంటూ
సైగ చేశారు. సైగ చేయడంతో అమిత్ షా వద్దకు చిన్నారులు వెళ్ళిన నేపథ్యంలో ఆ చిన్నారి చేతుల్లో ఉన్న బ్యానర్ సంబంధించి కమలం పువ్వుకు గుర్తుకు ఓటు వేయండి, ఇద్దరు చిన్నారి చేతులకు సంబంధించి కూడా అప్కీ బార్ 400 సీట్స్ అంటూ కూడా ప్లకార్డ్స్ ను ఇచ్చారు. దీంతో చిన్న పిల్లలైన మైనర్ బాలికలకు చిన్నారులకు ఎలా ప్రచారం నిర్వహిస్తారు, వాళ్ళని ఎలా స్టేజ్ పైనకి రాణిస్తారు, వారితో ఎందుకు అలా ప్రచారం చేయించారన్న కోణంలో కూడా ప్రస్తుతం ఈజీ సీరియస్ గా ఉంది. దీంతో 5 పైన అయితే కేసు నమోదైంది. బీజేపీ నేతలు మాత్రం వాళ్ళు ప్రేమతోనే మొదటి నుంచి కూడా బీజేపీతోని ప్రేమతో చిన్నపిల్లలైనా కూడా మాపై ఇష్టం మీదనే స్టేజ్ పైకి వచ్చారు, కావాలనే పిసిసి నేతలు ఫిర్యాదు చేయడం భావ్యం కాదంటూ కూడా బీజేపీ నేతలు అయితే అంటున్నారు. మొత్తానికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కారణంగానే హోంమంత్రి అమిత్ షాతో పాటు మరో 5 పైన కూడా కేసులు అయితే నమోదయ్యాయి. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.